భోగపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అన్న జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టడం పూర్తయిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అని అంటున్నాడు. భోగపురం ఎయిర్పోర్ట్ అది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు కరెక్ట్ కాదంటే, ఇది దేనికోసం? ఇది చంద్రబాబు నాయుడు ఫస్ట్ పెట్టింది మనం అయితే ఇప్పుడు దాన్ని కట్టి డెవలప్ చేద్దాం అనుకున్న టైంలో ఈడు ఎంటర్ అయిపోయి ఈ నేనే కట్టాను నేనే చేశానని మళ్ళీ ఫోకస్ మాట్లాడుతున్నాడు. ఎక్కడున్న ఎయిర్పోర్టే ఈగలు తోలుతుందని ఈడేం పీకుతాడు ఇంకా అనవసరంగా. ఇది కరెక్ట్ కాదు. వీడు చెప్పింది ఏంటంటే బోగస్ మాటలు. ఇవి అసలు వీడి ప్రభుత్వం కూలిపోవడానికి కారణం ఇలాంటి బోగస్ మాటలు బోగస్ పనులు చేయడం వల్ల ఇలా జరిగింది. నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇంటి కాగితాలు నేను ఉంచుకుంటాను ఏంటి? ఇలాంటి బోగస్ మాటలకి ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు. ఇంకా దాన్ని అట్టుకొని పెద్ద మాటలు ఇది అది అనుకుని ఏదో చెప్పుకుంటున్నాడు అనవసరంగా. భోగపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా నిన్న ఫ్రీగా ఫ్లైట్ కూడా లాంచ్ అయింది. చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని లాంచ్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేనే చేశాను, అది నేనే కంప్లీట్ చేశానని అంటున్నాడు. అందులోనే ఇది ఎంతవరకు వస్తా ఉంటారు? ఈడెప్పుడండి కంప్లీట్ చేశాడు? ఈడు ప్రభుత్వంలో దోసుకోవడమే తప్ప దాచుకోవడం అంటే ఎక్కడ కనిపించలేదండి. ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడే అధికారం వీడికి ఎక్కడ ఉంది అసలు? ఈ రోజు చంద్రబాబు నాయుడే లేకపోతే ఈ రోజు భోగాపురం ఊరంతా డెవలప్ అవునా, ఏరియాలన్నీ ల్యాండ్ రేట్ పెరుగునా? ఈడు చేయడం వల్ల ఇలా జరిగింది ఇదంతానే. ఈ రోజు వచ్చి మళ్ళీ నేను కట్టాను నేను చేశాను అనుకోవడం ఇది ఎంతవరకు సహజం? ఇది కరెక్ట్ కాదు. ఇలాంటిది మేము ఖండిస్తున్నాం. ఈ విషయంలో పాస్బుక్ లో కూడా గతంలో చూసినట్లయితే అతని ఫోటోలు గానీ అతని రంగు జెండాలు గానీ వేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే అవన్నీ తీసేసి గవర్నమెంట్ ముద్ర అనేది పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ముద్ర అనేది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇది అంతేగాని నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఇది నా బొమ్మ ఇక్కడ ఉండాలి, ఎవరిది ఉండకూడదు అనేది ఇది నియంత ప్రభుత్వం టైప్ ఇదంతానే. ఇలా నియంత ప్రభుత్వాన్ని ఎవరు ప్రజలు హర్షించలేదు కనుక ఈ రోజు ఎవరు కూడా మారు మాట్లాడలేకపోతున్నారు. ఎక్కడ కూడా వైసీపీ జెండా ఎగరట్లేదు సరిగా. ఏదో మాట్లాడేస్తాను ఏదో చేసేస్తాను అంతే తప్ప ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, సబు కాదు. ఇది ఈ విషయంలో 2029లో మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, ప్రతి ఒక్కరిని నేను లాక్కొని వెళ్ళి మరి జైల్లో పెడతాను. ఇవన్నీ బోగస్ మాటలండి. ఇంక రావాలి కదా, ఈ రావడానికి ప్రజలు సహకరించాలి కదా. ఈ వద్దు బాబో ఇది వెళ్ళిపో అని కోరుకునే మనుషులు. అలాంటిది మళ్ళీ ప్రజలు కోరుకుంటారండి. ఎవరైనా కోరుండి పక్కనే బల్లిం పెట్టుకుంటారా పొడిపించుకోవడానికి? వెళ్ళేది కరెక్ట్ కాదు. అలా చేయడం కూడా కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కుదిరింది. అనుకుని సాధిస్తున్నారు, ముందని చేశారు, ముందుకు వెళ్ళింది. ప్రభుత్వం లాగా జరుగుతుంది. ఏ వర్షం డబ్బులు అందరికి వేస్తున్నారు. జరుగుతుంది, అన్ని కరెక్ట్ పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇప్పుడు ఏ విషయంలో కూడా మంది ఇది కాదు ఇది లోటు లేదు అని చెప్పడానికి లేదు. జగన్ ప్రభుత్వంలోనే మందు అమ్ముకోవడం, దానికి పేటిఎం చేయకూడదు. ఈ డబ్బు అంతా డైరెక్ట్ ఆడికి వెళ్ళాలి, ఇంకోటికి వెళ్ళకూడదు, ఎప్పటికి లెక్కలు తెలియకూడదు. ఇలాంటి చేసినోడు ఈ బోగస్ మాట్లాగా ఈ భోగాపురం గురించి బోగస్ మాట్లాడే అవకాశం వీడికి ఇవ్వలేదు ఎవరు జనాలు. ఈ అవకాశం ఇవ్వలేదు కనుక ఈ రోజు ఇలా కూర్చున్నది కాక ఏదో ఇక్కడ గణేష్ కుమార్ వాగుతున్నాడు అంతే. ఆ వాగుడు మనం ఈ చెవుని తెలియడమే తప్ప